మోక్షం ప్రసాదించే చోలంగి అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చోలంగి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రదేశానికి చోలంగి అని పేరు. చోలంగి అమావాస్య రోజున ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చోలంగి అమావాస్య అని పేరు వచ్చిందని అంటారు. పుష్య బహుళ అమావాస్యను చోలంగి లేదా మౌని అమావాస్య అని, పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు. చోలంగి అమావాస్య రోజున తెల్లవారుజామునే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి, విశేషించి ఈరోజు చోలంగి సాగర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నదీ స్నానం చేయడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలోని పుణ్య నదులను ఆవాహనం చేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. చోలంగి అమావాస్య రోజున పితృదేవతల ప్రీతి కోసం శ్రాద్ధకర్మలు తర్పణాలు చేయాలని, ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ రోజున ముఖ్యంగా నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తర్వాత నది ఒడ్డును చేసే దాన ధర్మాలకు మామూలు కంటే 1,000,000 రెట్ల అధిక ఫలం లభిస్తుందని, ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, గోదానం, ఛత్రదానం, జలపాత్ర, పాదరక్షకులు మొదలైనవి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే ఈ రోజున కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. చోలంగి అమావాస్య రోజున నిత్య పూజలు యథావిధిగా చేసుకుని శరీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి అంటారు. అదేవిధంగా చోలంగి అమావాస్య రోజున చంద్రదోషం ఉన్నవారు ఈ నివారణకు ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారు చేసిన చంద్రుణ్ణి ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానమివ్వాలని అంటారు. కాలసర్ప దోషాలు ఉన్నవారు నదీ జలాల్లో తెల్లని పువ్వులను, ఆవునేతితో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలని అంటారు. కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండే శంఖంలో ఉంచి అనంతరం నేతి దీపం వెలిగించి జపమాలతో ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు. చోలంగి లేదా మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో అత్యంత ముఖ్యమైన 3వ రోజు 3వ రాజస్నానం జరుగుతుందని, ఈ సందర్భంగా కొన్ని కోట్ల మంది ప్రయాగరాజ్లోని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కనుక మౌని అమావాస్య రోజున మనం కూడా స్నాన దాన జపాదులతో మోక్షాన్ని పొందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.